ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఊహించని సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. మనం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపైన ప్రభుత్వం ఇటీవల చేతులు ఎత్తేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పలు సమావేశాల ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగుల కోరికలు కోరవద్దు, సర్దుకుపోవద్దు అనేటువంటి సందేశాన్ని ఇస్తుండగా తాజాగా మరో సూచన చేసింది. రిటైర్మెంట్ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఆర్థిక బకాయిలు భారీగా బకాయిలు పడ్డాయని, వాటిని ఎక్కడ నుంచి తెచ్చి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎదురు చూస్తున్నట్లు అంటే ప్రశ్నించారట. సో కొలువులో పండుగ పేరిట హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఉద్యోగుల అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం అప్పులకు చేసినటువంటి వాటికి మొత్తం వడ్డీలకు చెల్లిస్తున్నాం. ఇది ఒక సంవత్సరంలో తీరేది కాదు. ఇది ఎంతకాలం ఉంటే అంతకాలం కట్టాల్సిందే, ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదనే అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్ళు పెంచిండ్రు. అప్పుడు 61 ఏళ్ళ కూడా పూర్తయిన వారు పదవి విరమణ పొందుతున్నారు. ఇప్పుడు కొత్త వారికి కలిపి రిటైర్మెంట్ ఉద్యోగులకు అందించాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు 8,000 కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి. నెలకు ఉన్నటువంటి వెసులుబాటు 200 కోట్ల నుంచి 300 కోట్లు ఇస్తుంటే ఏ మూలకు సరిపోతాయి, ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి అయితే ప్రశ్నించారు. 35 ఏళ్ల ప్రభుత్వ సేవలు అందించినటువంటి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి రూపాయి కూడా లేదు అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ స్థితిలోన నానా తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200 నుంచి 300 కోట్లు ఇస్తూ సర్దుబాటు చేస్తున్నాం. ఇల్లు ఆసుపత్రిలో ఉన్నవారికి, అత్యవసరం ఉన్నవారికి ఇస్తూ సర్దుకు వస్తున్నాం అని రేవంత్ రెడ్డి అయితే వివరించారు. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు 8,000 కోట్లు ఉన్నాయని పునరుద్ఘాటించారు. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన 8,000 కోట్ల